నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫెంగాల్ తుఫాన్ కారణంగా నెల్లూరు జిల్లాలో తెల్లవారుజాము నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటిలో మునిగిపోయాయి. సముద్రం కూడా అల్లకల్లోలంగా మారింది. సముద్రం దాదాపు 20 నుంచి 30 అడుగుల ముందుకు వచ్చింది. జిల్లాలో చాలా చోట్ల వరినాళ్లు పూర్తిగా నీట మునిగాయి. భారీ వర్షానికి నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తున్నాయి. రేపు సాయంత్రానికి ఉత్తర తమిళనాడు వైపు తుఫాను పయనించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే సోమశిల కండలేరు జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. నెల్లూరులో ఫెంగాల్ తుఫాన్ ప్రభావంపై మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల నెల్లూరు జిల్లాలో నిన్న సాయంత్రం 6 గంటల నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల నుంచి విపరీతంగా చలిగాలులు మాటలతో చెప్పలేని విధంగా చలిగాలులు ప్రారంభమయ్యి దాని తర్వాత కొంచెం గాలులు అంటే ఈదురుగాలు రావడం, దాని తర్వాత వర్షం మొదలైంది. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఇప్పటి వరకు కూడా భారీ వర్షం కురుస్తూ ఉంది. జిల్లాలో ఎక్కడ చూసినా కానీ భారీ స్థాయిలో వర్షం కురుస్తూ ఉంది. అదేవిధంగా ఇటు చూసుకుంటే ఇటు మాగుంట లేవట్లు, ఇప్పుడు మనం ఉండేది మాగుంట లేవట్ ముఖ్యమైన ఏరియా ఇది. ఇక్కడ ఈ అండర్ బ్రిడ్జ్ చూస్తున్నాము. ఈ అండర్ బ్రిడ్జిలో గతంలో వర్షాలు పడ్డాయంటే అటు ఇటు రెండు పక్కల కూడా వాహనాలు ఆగిపోయే పరిస్థితి. అయితే ఇక్కడ ఈ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి యొక్క బ్రదర్స్ ఆధ్వర్యంలో ఇక్కడ వర్క్ చేయడం వల్ల పూర్తి స్థాయిలో వర్షపు నీరు వచ్చినట్టు ఇక్కడ నిలవకుండా పోతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే జిల్లాలోనే అత్యంత కీలకమైన ఏరియా ఏదైనా ఉందంటే మాగుంట లేఅవుట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా అన్ని పార్టీల ముఖ్యమైన కార్యాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇలాంటి ప్రదేశంలో కూడా గతంలో వర్షాలు పడ్డాయంటే ఇటు కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడే పరిస్థితి నెలకొనేది. అయితే ఇటీవల కాలంలో ఇక రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుల యొక్క ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఈ రైల్వే అండర్ పాస్ కింద ప్రత్యేకంగా ఈ డ్రైనేజీలన్నీ క్లీన్ చేయడంతో ఇక్కడ వర్షం నిలబడకుండా పోతుంది. ఇకపోతే ఈ వర్షం వల్ల విపరీతమైన ఈదురుగాల వల్ల జిల్లాలోని దాదాపు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని దాదాపు 46 మండలాల్లోని ప్రతి చెరువు కూడా పూర్తి స్థాయి నీట మట్టంతో జలకర కనిపిస్తూ ఉంది. అదేవిధంగా సోమశిల జలాశయం, కండలేరు జలాశయానికి కూడా భారీ స్థాయిలో వరద నీరు వస్తూ ఉంది. ఏదేమైనా కానీ ఈ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఈ తుఫాను వల్ల నిన్న సాయంత్రం 6 గంటలకి మొదలైన ఈ వర్షం వల్ల ఇప్పటికే భారీ వర్షం కురిసి ఎక్కడ చూసినా కానీ దాదాపు మోకాళ్ళతో నీళ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇటు మన ఎస్పీ కార్యాలయం చుట్టూ కూడా భారీ స్థాయిలో వరద నిలిచిపోయింది. అదేవిధంగా కలెక్టరేట్ చుట్టూ కూడా నిలిచిపోయింది. అదేవిధంగా ముఖ్యంగా తీసుకుంటే సముద్రం ఈ యొక్క నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఈ యొక్క తుఫాను వల్ల సముద్రం కూడా దాదాపు ఒక 10 నుంచి 15 అడుగులు ముందుకు వచ్చినట్టు మనకు కనిపిస్తూ ఉంది. పక్క విజువల్స్లో మనం చూస్తున్నట్టు ఈ అలలు చూడండి ఎంత ఉధృతిగా అలలు ప్రవహిస్తున్నాయో. దాదాపు మనిషి 6 నుంచి 10 అడుగుల ఎత్తుతో అలలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఆ రేంజ్లో ఇక్కడ వాతావరణం చెప్పుకోవచ్చు. అయితే గత వారం రోజుల నుంచి కూడా వాతావరణ శాఖ ఇటు ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లాలో రెడ్ జోన్లు ప్రకటించి అయితే వాళ్ళు చెప్పినంత ఎఫెక్ట్ లేనప్పటికీ అంటే గత వారం నుంచి కూడా జాగ్రత్త అని చెప్పి ఇటు వాతావరణ హెచ్చరిక కానీ ఇటు కలెక్టర్ కానీ ఇటు ఎస్పీ కానీ భారీగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అయితే వాళ్ళు చెప్పినంత గత వారం రోజుల నుంచి తీవ్ర స్థాయిలో లేనప్పటికీ ఒక్కసారిగా నిన్న సాయంత్రం 6 గంటల నుండి వాతావరణం మారిపోయి భారీ వర్షం కురుస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ విద్యుత్ కూడా ఎలాంటి అంతరాయం లేకుండా అధికారుల దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ ఈ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి ఈ తుఫాన్ దీన్ని వాతావరణ శాఖ ఫెంగల్ తుఫాన్గా నామకరణం చేసింది. ఈ ఫెంగల్ తుఫాన్ అయితే నెల్లూరు జిల్లాలో కేవలం 24 గంటలు కూడా కాకముందే అతలాకుతలం చేసిందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇది మరో 2 రోజులు ఈ యొక్క వర్షం కొనసాగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతుంది. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లాలు ఇప్పటికే తడిసి ముద్దయ్యని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ పుదుచ్చేరి వద్ద ఇది తీరం దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతుంది. గంటకి 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తున్నాయని చెప్పారు. అదేవిధంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇది చాలా స్లోగా తీరం దాటుతుంది కాబట్టి దీని ఎఫెక్ట్ ఇంకా భారీగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ పదే హెచ్చరికలు జారీ చేస్తుంది. దాని తగ్గట్టే కలెక్టర్ ఆనంద్ కావచ్చు, ఎస్పీ కృష్ణకాంత్ కావచ్చు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇటు విఆర్ఓ నుంచి ఇటు కలెక్టర్ స్థాయి వరకు, ఇటు హోంగార్డు నుంచి ఎస్పీ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరు భయపడవలసిన అవసరం లేదని మేమంతా మీకు అందుబాటులో ఉన్నామని చెప్పి ధైర్యం చెప్తున్నారు. అదేవిధంగా
చాలా చోట్ల ఈ వసతి గృహాలు ఏర్పాటు చేశారు. అంటే ఈ యొక్క ప్రజలు ఏమైనా అనుకోని వరద ముంచితే వాళ్ళకి ముందుగానే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా గతంలో ఒక నెల క్రితమే నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు రావడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా చాలా చోట్ల ఇటు తమలపాకు కావచ్చు, వరి కావచ్చు, వేరుశెనగ కావచ్చు, ఇంకా మొక్కజొన్న కావచ్చు, అదేవిధంగా పసుపు, మిరప లాంటి పంటలు తీవ్రంగా నష్టపోయాయి. నెల దాటక ముందే మళ్ళీ అకాల వర్షంతో జిల్లా ప్రజలు అల్లకల్లోలం అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ ఈ యొక్క ఫెంగల్ తుఫాన్ నెల్లూరు జిల్లాను అతలాకుతలం చేసిందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శ్రీనివాసరెడ్డి, నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ నుండి.